న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ నయా కుట్రకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులంటూ మరో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నందినగర్ లో కేసీఆర్ పీఏకు నోటీసులు అందజేశారు. రేపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ కావడం, రేపు విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ కు నోటీసులు అందడం గమనార్హం. రెండేండ్ల పాలనలో మున్సిపాలిటీలను ఏనాడు పట్టించుకొని రేవంత్ సర్కార్ ప్రచారం చేసుకునేందుకు చెప్పుకునేందుకు ఏం లేకపోవడంతోనే డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. అందుకే కేసీఆర్ కు నోటీసులంటూ అడ్డగోలు వాదనలకు దిగుతోంది రేవంత్ సర్కార్. చెప్పుకునేందుకు చేసిన అభివృద్ధి ఏం లేదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పేరిట జనాలను కన్ఫ్యూజ్ చేసేందుకు కేసీఆర్ కు సిట్ నోటీసులంటూ హడావిడి మొదలుపెట్టింది. మరోవైపు రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ ఉండడం, అందులో చెప్పుకునేందుకు ఏం లేకపోవడం కూడా కేసీఆర్ సిట్ నోటీసులకు కారణంగా తెలుస్తోంది. తెలంగాణ జల విద్యుత్ ను ఆంధ్ర అధికారి ఆదిత్యనాథ్ చేతిలో పెట్టిన రేవంత్ చంద్రబాబు ఆదేశాల మేరకే రేపు ఢిల్లీలో తెలంగాణ నీటి హక్కులను కొల్లగొట్టే కుట్రలకు తెగబడ్డాడు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు, జూనియర్ డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల జనం రోడ్డెక్కుతున్నారు. వాటి నుంచి కూడా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఓటు నోటు దొంగ రేవంత్ నాటకాలు మొదలుపెట్టాడు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మరి ప్రజలను అసలైన సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి సిట్ నోటీసులకు సంబంధించి మీరేం చెప్తారు? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల సమయంలో రేవంత్ సర్కార్ కొత్త కుట్రకు ప్రయత్నించబడేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సాధకుడు కేసీఆర్ కి సిట్ నోటీస్ చేస్తూ ఒక రకమైనటువంటి డైవర్షన్ డ్రామాను నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. రేపు విచారణకు హాజరు కావాలంటూ నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి అధికారులు నోటీసులు చదివించారు. రేపే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో పాటు రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలను పూర్తిగా పట్టించుకోకుండా నెగ్లిజెన్సీ వ్యవహరించినటువంటి తీరైతే దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి పోను రేవంత్ సర్కారు పూర్తిగా అన్ని విభాగాల్లో అటర్ప్లాస్ కావడంతో మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా ఓట్లు రావనేటువంటి నేపథ్యంలోనే దావోస్ నుంచి రేవంత్ రెడ్డి తిరిగి వచ్చే వరకు నేను టైం పాస్ గా నడపాలనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసేందుకు ఏం చెప్పాలో సమాధానం లేదు. కేసీఆర్ కి నోటీసు పేరుతోటి కొత్త డ్రామాస్ అయితే ప్రయత్నించారు. తెలుగు సీరియల్ లాగా కంటిన్యూస్ గా రెండేళ్ల పాటు కొనసాగుతున్నటువంటి ఈ డ్రామా సడన్ గా మున్సిపల్ ఎన్నికల సమయానికి అవినీతికి నోటీసుల పేరుతో ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. మొన్నటి వరకు హరీష్ రావుకు, కేసీఆర్ కి సంతోష్ ఇచ్చినటువంటి నోటీసులు నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఇవ్వడం వెనక మతలబు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది కేవలం మున్సిపల్ ఎన్నికలలో దాన్ని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళకు ప్రచారం చేసుకునేటువంటి సమయం లేకుండా చేసి ఇబ్బంది గురించారు. కానీ ప్రచారం చేయకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ కథ సాధింపులో భాగంగానే వాళ్ళ నోటీసులు ఇస్తున్నటువంటి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇంకా రేవంత్ చేస్తున్నటువంటి అనేక పన్నాగాల్లో ఇది ఒక భాగం అని చెప్పుకోవచ్చు. చెప్పుకునేందుకు ఎట్లాంటి అభివృద్ధి లేదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా భువనేశ్వరి వాళ్ళ కొత్త డ్రామాకు తెప్పించాడు అనేటువంటిది రాజకీయ విశ్లేషణ చెప్తున్నారు. రేపే ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా ఉంది. ఈ మీటింగ్ లో తెలంగాణ గురించి ఏం చెప్పాలన్నా కూడా సోయమైనటువంటి సర్కారు తెలంగాణ జల భవిష్యత్తులో ఆంధ్ర అధికారి ఆదిత్యనాథ్ చేతిలో పెట్టాలనేటువంటి అంశాన్ని గతంలో ఎన్నడూ హరీష్ రావు చాలా సందర్భాలు చెప్పుకొచ్చారు. మొన్నటి మీటింగ్ లో కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు ఆదేశాలను ఇక్కడ అమలు చేస్తున్నటువంటి శిష్యుడు ఇదంతా కూడా రాష్ట్రంలో ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం చేసి పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి కార్యక్రమంలో బిజీగా ఉంది. దావోసుకు వెళ్లి రాష్ట్రాన్ని మాత్రం దివాలా తీసే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారనేటువంటి చెప్తా ఉన్నారు. రేపు ఢిల్లీలో తెలంగాణ నీటి హక్కులను ఒక కొల్లగొట్టి ఆ జలదోపిడి నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మరించేందుకు రేవంత్ కేసీఆర్ కు నోటీసు ఇచ్చింది. ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఈ డ్రామాలంతా కూడా డైవర్ట్ చేయాలంటే కేసీఆర్ కి నోటీస్ ఇవ్వాలి. కాబట్టి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి హైలైట్ కావాలంటే ఈ నోటీస్ ద్వారా హైలైట్ చేస్తూ తాను ఏదో రకంగా తప్పు జరిగింది అనేటువంటిది ఒక చిత్రీకరించేటువంటి ఊహాజనితమైనటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదో నడుస్తుంది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగానే దాంట్లో కుట్ర జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ఎవరిని పిలవాలి? మహేందర్ రెడ్డిని, శ్రీధర్ రెడ్డిని, అర్జునార్ని, అప్పటి రవి గుప్తాని,
అంతేకాకుండా జితేందర్ని వీళ్ళతో పాటు అప్పుడు పనిచేసినటువంటి అధికారులు పిలవాలి. కేవలం ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ గా చేసి కొంతమంది అధికారులను టార్గెట్ చేసి కింది స్థాయి అధికారులను వాళ్ళందరినీ ఇప్పటికే పిలిపించి విచారించి ఇబ్బందులకు గురి చేసి కేవలం ఒక సామాజిక వర్గాన్ని కాపాడేటువంటి కుట్ర మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనేక ఇష్యూస్ జరిగే 10 ఏళ్ల కాలంలో అప్పుడు ఉన్నటువంటి అధికారులు మహేందర్ రెడ్డి, సజ్జనారు, శ్రీధర్ రెడ్డి, అంజనీ కుమార్, రవి గుప్తా, జితేందర్ ఇట్లాంటి వాళ్ళని పిలవకుండా కేవలం శాంతకుమారి సీఎస్ గా కూడా పనిచేస్తున్నామని ఆమెను కూడా పిలవాల్సిన కనీసం వాళ్ళని పిలవకుండా వాళ్ళను కాపాడుతూ కేవలం రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక రాజకీయ నాయకులను తెరపై తీసుకోకుండా పరిష్కరిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే ముందుగా వాళ్ళని పిలిచారా లేదా, పిలిస్తే ఎందుకు బాధ్యపడుతున్నారు, పిలవకపోతే ఎందుకు పిలవలేదు, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఆ నలుగురు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ ఈ నలుగురు రాజకీయం నడిపిస్తారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రజా సమస్యలపైన పోరాడుతున్నారు, ప్రజా సమస్యలపైన ఎక్కుపెడుతున్నారు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇవాళ దాదాపుగా 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి 20 ఏళ్ల వెనక్కినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి మిగిలిపోయింది. ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు లేవు. రియల్ ఎస్టేట్ పూర్తిగా అడుగంటిపోయింది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ అనేక రకాల సమస్యలతో సతమవుతున్న గ్రామాల నుంచి మొదలుకుంటే హైదరాబాద్ నగరం వరకు అనేక సమస్యలతో సతమవుతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం వాటిని పట్టించుకోకుండా దాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భంలో కావాలని సాగుతా ఉన్నాయి. ఇవాళ 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల ప్రభుత్వం, 2 ఏళ్ల ప్రతిపక్షంలో నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ నాయకత్వంలో ముందుకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి నాయకులు వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి అన్ని పనులను ఎండగట్టడానికి రెడీ అవుతున్నారు. ఇట్లాంటివి ఎన్ని జరిగినా కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ లోనే ఆంధ్ర నాయకులకు భయపడినటువంటి చరిత్ర కేసీఆర్ సంబంధించినటువంటి పార్టీ నాయకులు. కానీ వాళ్ళ ఏదో జరిగిపోతున్నటువంటి తప్పుడు మాటలతో తప్పుడు టీవీ ఛానల్ ద్వారా చూపిస్తున్న కొన్ని టీవీ ఛానల్ తమకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని టీవీ ఛానల్ పట్టుకొని నడిపిస్తున్నటువంటి అన్ని కూడా ఇవాళ సోషల్ మీడియా చాలా విపరీతంగా పెరిగిపోయిన సందర్భంలో ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోన్ ఉన్నటువంటి ఏది మంచి చెడో తెలుసుకునేటువంటి జ్ఞానం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కనీస గైడ్ లైన్స్ పాటించకుండా ఇండియన్ టెలిఫోన్ యాక్ట్ ఏం చేస్తున్నటువంటి యాక్ట్ ను కూడా పక్కన పెట్టి ఎంతసేపు సీరియల్ డ్రామా ఎందుకన్నా అంటే సీరియల్ డ్రామాను కొనసాగిస్తూ ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. 2 ఏళ్లలో అభివృద్ధి శూన్యం, గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి నాశనం, ఇక రాబోయే రోజులలో ఆ తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారం. ఇది మాత్రమే మిగిలి ఉంది. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది. అప్పుడు ఎవరైతే తప్పుడు కేసు చూపిస్తున్నారో ఆ పోలీస్ అధికారులు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ పేరుతో కాలయాపన చేసి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళందరూ ప్రజాక్షేత్రంలో రాబోయే రోజులలో ఖచ్చితంగా ఆ రేపు కేసీఆర్ నోటీస్ ఇచ్చారు కాబట్టి 160 ప్రకారం ఆయన విచారణ హాజరవుతారా లేదంటే తను ఉన్నటువంటి ప్లేస్కి రమ్మంటారా? ఏ విషయం మనకు సాయంత్రానికైనా క్లారిటీ వస్తుంది. విచారణకు హాజరైతే ఒకవేళ చూస్తారా లేదంటే తను ఉన్నటువంటి నివాసానికి రమ్మంటారా? ఎందుకంటే ఆయనకు వెసులుబాటు ఉంది. 65 సంవత్సరాల వయసు గడిచిన వారందరికీ కూడా వారి కోరిన చేత విచారించాలని ఆ గైడ్ లైన్స్ మరి పాటించి వాళ్ళు ఆ నోటీసులు కూడా ఇచ్చారు. కాబట్టి కేసీఆర్ గారు సమాధానం కోసం ఎదుర్కొస్తున్నారు. ఆయన వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. రేపు ఎక్కడ అనేటువంటి మనకు మౌలిక సేపట్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.